వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబీఆర్ స్కూల్. నేను మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్ దీని గురించి నేను కొన్ని భాగాల్లో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఇది అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వాటికి బాగా మీకు ఉపయోగపడుతుంది. ఆ ప్యాటర్న్లోనే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ కెమిస్ట్రీని మనం అర్థం చేసుకోవడానికి కొంచెం ఫండమెంటల్ వైపుకి వెళ్ళి అప్పుడు మనం ఈ పీరియాడిక్ టేబుల్ సంబంధించి మనకి ఓల్డ్ హిస్టరీ ఒకటి ఉంది, ప్రజెంట్ జరుగుతున్నది ఒకటి ఉంది. ఈ రెండింటిని మనం నేర్చుకుంటే ఒక ఐడియా వస్తుంది. కెమిస్ట్రీ అనగానే మనం రసాయన శాస్త్రం, ఈ రసాయన శాస్త్రంలో మనం మెయిన్గా మనం అధ్యయనం చేసేది ఏంటంటే పదార్థాల యొక్క స్వభావం. అంటే మనం రెండు రకాలుగా చూస్తాం, ఒకటి భౌతికంగా, రెండు రసాయనికంగా. సో భౌతికంగా చూసిన తర్వాత మనం వెళ్ళేది ఏంటంటే రసాయనికంగా ఆ పదార్థం ఏంటి, ఆ పదార్థం యొక్క స్వభావం ఏంటి అని మనం నేర్చుకుంటే, అనేక పదార్థాల యొక్క స్వభావాన్ని మనం నేర్చుకున్న తర్వాత మనం వీటి కలయిక ద్వారా ఒక కొత్త పదార్థాన్ని మనం తయారు చేసుకోవడానికి, తద్వారా మనం దాని వినియోగంలో తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో పదార్థం యొక్క స్వభావం తెలియాలంటే అందులో ఉన్నటువంటి మౌలికమైనటువంటి ఒక కణం యొక్క స్వభావాన్ని తెలుసుకుంటే మొత్తం పదార్థం యొక్క స్వభావం మనకు తెలిసిపోతుంది. అంటే పదార్థంలో మౌలికంగా ఉన్నటువంటి కణం అనేది ఒక మాట వచ్చింది కాబట్టి మనం చెప్పేటప్పుడు ఏమవుతుందంటే సూక్ష్మంగా ఉండేటటువంటి కణాన్ని, పదార్థంలో సూక్ష్మంగా ఉండేటువంటి కణాన్ని మనం ఏమంటామంటే పరమాణువు అని పిలుస్తాం. అంటే ఈ యాటమ్స్, ఈ పరమాణువుల కలయిక వల్ల మనకి అణువులు ఏర్పడతాయి, మాలిక్యూల్స్. అనేక మాలిక్యూల్స్ వల్ల ఒక పదార్థం ఏర్పడుతుంది. ఇది సీక్వెన్స్: పరమాణువు, అణువు, పదార్థం. యాటమ్స్, మాలిక్యూల్స్, సబ్స్టెన్స్. పదార్థము లేకపోతే సబ్స్టెన్స్, లేకపోతే మ్యాటర్ అని అనొచ్చు. దీని గురించి ఒకసారి తెలుసుకుని అప్పుడు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లోకి వెళదాం. ఎలిమెంట్, మూలకము, మూలకాల వర్గీకరణ ఇది. ఇప్పుడు ఫస్ట్ మనం పదార్థము, మ్యాటర్, అది ఈ మ్యాటర్ అనే దాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ క్లాసిఫికేషన్ అంతా చూస్తే మనకి ఇక్కడ వచ్చింది ఎలిమెంట్ అనేది. ఈ లెసన్ టైటిల్ ఏంటి మనకి? ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే మనం మ్యాటర్ని క్లాసిఫై చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఎలిమెంట్ ఉంది. అసలు క్లాసిఫికేషన్ అనేది ఏంటి ఒకసారి చూస్తే, పదార్థాన్ని మనం రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి భౌతిక వర్గీకరణ, రెండవది రసాయన వర్గీకరణ. కెమికల్ క్లాసిఫికేషను, ఫిజికల్ క్లాసిఫికేషను. సో ఫిజికల్ క్లాసిఫికేషను చిన్నగా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫిజికల్గా మ్యాటర్ని, పదార్థాన్ని మనం ఫిజికల్గా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి 3 టైప్స్ అండి. భౌతికంగా చూసినప్పుడు, భౌతిక వర్గీకరణ పరంగా చూసినప్పుడు 3 రకాలు. ఒకటి సాలిడ్ స్టేట్, ఘనస్థితి. 2 లిక్విడ్ స్టేట్, ద్రవస్థితి. 3 గ్యాసియస్ స్టేట్, వాయుస్థితి. అంటే పదార్థాన్ని భౌతికంగా మనం వర్గీకరణ చేసుకున్నప్పుడు మనకి 3 రకాలుగా మనకు తెలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక కెమికల్ క్లాసిఫికేషన్ వైపుకి మనం వెళ్తే, రసాయన వర్గీకరణ వైపుకి వెళ్తే, ఈ మ్యాటర్ అనేది కెమికల్గా క్లాసిఫై చేసినప్పుడు మళ్ళీ మనకి 2 టైప్స్ ఇక్కడ మనకి. ఒకటి ప్యూర్ సబ్స్టెన్సెస్, రెండవది మిక్సర్స్. ఓకే, మిశ్రమాలు, శుద్ధమైనటువంటి పదార్థాలు. ఒకటి ప్యూర్ సబ్స్టెన్సెస్, మిక్సర్స్. ఇక్కడ మిక్సర్స్ని, మిశ్రమాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ మనకి 2 రకాలు. ఒకటి హోమోజీనియస్ మిక్సర్స్, రెండవది హెట్రోజీనియస్ మిక్సర్స్. సజాతీయ మిశ్రమ పదార్థాలు, విజాతీయ మిశ్రమ పదార్థాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్యూర్ సబ్స్టెన్సెస్ని చూస్తే కనుక 2, ఒకటి ఎలిమెంటు, రెండవది కాంపౌండ్. మూలకము, రెండవది సమ్మేళనము. ఇక్కడ మూలకాన్ని కనుక చూస్తే, ఎలిమెంట్ కనుక చూస్తే ఇది 3 టైప్స్ మూలకాలు. మూలకాల్లో మనకి మెటల్స్ ఉండొచ్చు, లోహాలు ఉండొచ్చు, నాన్ మెటల్స్ ఆ లోహాలు ఉండొచ్చు,
మెటలాయిడ్స్ ఆర్ సెమీ మెటల్స్, అర్ధలోహాలు ఉండొచ్చు. అంటే మనకి ఎలిమెంట్ని క్లాసిఫై చేసినప్పుడు ఎన్ని రకాలు అంటే లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు, మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. కాంపౌండ్ చూస్తే మనకి రెండు రకాలు. మళ్ళీ మనకి ఈ కాంపౌండ్ సమ్మేళనం అనేది ఆర్గానిక్ కాంపౌండ్, ఇనార్గానిక్ కాంపౌండ్, కర్బన సమ్మేళనాలు, అకర్బన సమ్మేళనాలు. ఇక్కడ మనకి ఇక్కడి నుంచి మనం ఈ స్టోరీ బాగా తెలుసుకోవడం అనేది అవసరం మనకి. ఓకే, ఇక్కడ మనం ఈ లెసన్ ఇందులో ఉన్నాం. మనం ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాం కాబట్టి మనకి ఎలిమెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మ్యాటర్, సబ్స్టెన్సు, సబ్స్టెన్స్లో మనకి కెమికల్ క్లాసిఫికేషను, కెమికల్ క్లాసిఫికేషన్లో ప్యూర్ సబ్స్టెన్సెస్లో మళ్ళీ మనకి రెండు రకాల్లో ఒక రకం మనకి ఎలిమెంటు, ఎలిమెంట్లో మళ్ళీ మనకి ఎన్ని రకాలు అంటే మూడు రకాలు. ఇక్కడ మనం ఎలిమెంట్ దగ్గర ఉండి దాని గురించి నేర్చుకుందాం. మూలకము ఎలిమెంట్ అంటే. అయితే మూలకాలు మనం న్యాచురల్గా మనం ప్రకృతిలో చూసినప్పుడు మనకి రెండు రకాలుగా చూడొచ్చు. అంటే మూలకాలు మూడు రకాలు, మెటల్స్, నాన్ మెటల్స్, మెటలైట్స్ పక్కన పెడితే ఎలిమెంట్స్ అనేది మనకి రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి న్యాచురల్ సోర్సెస్, ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించినటువంటి మూలకాలు కొన్ని. రెండవది సింథటిక్ ఎలిమెంట్స్, అంటే సంశ్లేషించబడిన మూలకాలు లేకపోతే మానవ నిర్మిత మూలకాలు ఒక కేటగిరీ. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. న్యాచురల్ ఎలిమెంట్స్, సహజమైనటువంటి మూలకాలు, సంశ్లేషిత మూలకాలుగా రెండు రకాలుగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఇలాంటి మూలకాలు మనకి పూర్వం నుంచి కూడా మనకి కొన్ని తెలుసుకుంటూ వచ్చి మనకి ఇప్పుడు దాకా మనకు ఒక 115 పైగా మనకి ఎలిమెంట్స్ మనకు తెలుసు. ఇక్కడ మనం ఈ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేసుకోవాలి. ఇక్కడ పీరియాడిక్ టేబుల్ గురించి మనం నేర్చుకోవాలి. ఇక్కడ క్లాసిఫికేషన్ అనగానే, వర్గీకరణ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్ అరేంజ్మెంట్. ఒక నిర్దిష్టమైనటువంటి అమరిక అంటే ఉంటే మనం చదువుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. పూర్వకాలం మనకి అన్నీ కూడా మనకి బేస్ అయింది ఏంటంటే ఫిజికల్గా అండ్ కెమికల్గా మనకి క్లాసిఫై చేసుకుంటూ వచ్చి ధర్మాల ఆధారంగా మూలకాలను వర్గీకరణ చేయడం అనేది ఎప్పటి నుంచో మనకు ఉంది, చరిత్రలో ఉంది. అంటే పూర్వ చరిత్ర అంతా చూసుకుంటే పరమాణు భారాల ఆధారంగానే మనకు వర్గీకరణ జరిగింది. ప్రజెంట్ అటామిక్ నెంబర్లోకి వచ్చింది మనకి, లేకపోతే అటామిక్ నెంబర్ నుంచి మనకి క్లాసిఫికేషన్ అనేది వచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్వం అంతా మనకి అటామిక్ వెయిట్, ప్రజెంట్ అంతా మనకి అటామిక్ నెంబర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు రకాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అరేంజ్మెంట్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడే మనం వాటి యొక్క హిస్టరీని మనం తెలుసుకోవడం ఈజీ అవుతుంది. వాటి ప్రాపర్టీస్ ఇండివిజువల్గా తెలుసుకోవడం ఈజీ అవుతుంది. ఒక ఎలిమెంట్ని ఇంకొక ఎలిమెంట్ని మనం కంబైన్ చేసి కొత్త రకాల పదార్థాల యొక్క ఉత్పత్తిని చేసుకోవడం అనేది మనకి తేలిక అవుతుంది. అంటే పూర్వం నుంచి కూడా మనకి 1600 సంవత్సరాల నుంచి కూడా మనకి ఈ యొక్క వర్గీకరణ గురించి మన చాలామంది శాస్త్రవేత్తలు, మనకి ప్రాచీన తత్వవేత్తలు, డెమోక్రటిస్ దగ్గర నుంచి మనకి ఈ యొక్క ప్రయత్నాలు అనేవి జరిగినాయి. మనకి అనేక వాదనలు, ప్రతివాదనలు ఇవన్నీ జరిగిన తర్వాత ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్లోకి మనం ఈ రోజున వచ్చేసాం. సో క్లాసిఫికేషన్ అనేది చాలా అవసరం మనకి. క్లాసిఫికేషన్ చేసుకుంటే ఏదైనా సరే మన ఇంట్లో వస్తువులను క్లాసిఫై చేసుకుంటాం, లేకపోతే ఒక మెడికల్ షాప్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి క్లాసిఫై చేస్తారు, లేకపోతే ఒక సూపర్ బజార్లో, లేకపోతే ఒక కిరాణా కొట్లు, అన్నీ కూడా ఒక ప్రాపర్ అరేంజ్మెంట్ ఉంటేనే మనకి తేలిగ్గా చదువుకోవడం అనేది వీలవుతుంది అనమాట. ఒకసారి మనం ఏం చేద్దామంటే మనకి పాత చరిత్రలో మనకి ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఎలా జరిగింది, ఎప్పుడెప్పుడు ఎలిమెంట్స్ తెలిసినాయి ఒకసారి నేర్చుకుని నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొంచెం డీటెయిల్గా మనం నేర్చుకుందాం. అలాగే మనకి ఈ పర్టికులర్ పాయింట్స్ అన్నీ కూడా నేను ఫండమెంటల్స్కి సంబంధించిన వీడియో చేసినప్పుడు మీకు దీని గురించి డీటెయిల్గా మళ్ళీ మీకు నేను చెప్తాను. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ చెప్తున్నాను కాబట్టి వీటి డీటెయిల్స్లోకి వెళ్ళలేదు, కానీ ఫండమెంటల్స్ వెళ్ళినప్పుడు మాత్రం నేను మీతో క్లియర్గా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఇప్పుడు పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఓల్డ్ హిస్టరీ గురించి ఒకసారి మనం నేర్చుకుందాం. పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పాలిసెట్ కావచ్చు, లేదా ఇంకోటి కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి 1661 నాటికి మనకి తెలిసిన ఎలిమెంట్స్ ఎన్ని అంటే 13 మూలకాలు. అంటే 1661 అంటే మనకి డెమోక్రటిస్ వీళ్ళందరూ చాలా చరిత్ర అంతా చేసిన తర్వాత, గెలీలియో గారు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత మెయిన్గా వాళ్ళ కాన్సెప్ట్ని తీసుకుని ఈ రాబర్ట్ బాయిల్ గారు కూడా ఈ అటామిక్ థియరీ మీద ఎక్కువ కృషి చేశారు. ఈయన టైంకి మనకి రాబర్ట్ బాయిల్ గారి టైంకి 1661 టైంకి మనకి తెలుసున్న ఎలిమెంట్స్ ఎన్ని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 13 మూలకాలు అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ద 18th సెంచరీ, 1800ల సెంచరీకి సంబంధించి చివరికి వచ్చేటప్పటికి, అంటే లేవోయిజర్ గారి టైంకి వచ్చేటప్పటికి మనకి ఎన్ని ఎలిమెంట్స్ తెలుసు అంటే ఇంకొక 11 ఎలిమెంట్స్ మనకి తెలుసు. ఓకే,
ఆ తర్వాత 1865కి వచ్చేటప్పటికి టోటల్గా మనకి ఎన్ని ఎలిమెంట్స్ తెలుసు అంటే 63 మూలకాలు మనకు తెలుసు. ఓకే, 1940కి తీసుకుంటే 1940 దగ్గరికి తీసుకుంటే టోటల్గా మనకి 91 ఎలిమెంట్స్ న్యాచురల్ ఎలిమెంట్స్ అని, ఇంకొక 17 ఎలిమెంట్స్ సింథటిక్ ఎలిమెంట్స్ అని మనకి కరెక్ట్గా మనకు తెలిసింది. ఎప్పటికీ 1940కి 1940కి. అంటే ఇప్పటిదాకా మనకు తెలుసున్న ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ని ఎలిమెంట్స్ తెలుసు అంటే నా మోర్ దాన్ 115 ఎలిమెంట్స్. ప్రతిరోజు ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది, కొత్త ఎలిమెంట్స్ వస్తూ ఉంటాయి, సిస్టమేటిక్గా దాన్ని మనకి అరేంజ్ చేస్తారు. సో ఇప్పటిదాకా మనకు తెలుసున్న ఎలిమెంట్స్ అంటే మోర్ దాన్ 115 నెంబర్ని గుర్తుపెట్టుకోండి. సో 13, దెన్ 11, దెన్ 63, దెన్ 91 ప్లస్ 17, దెన్ మోర్ దెన్ 115 ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఈ థియరీ ఓల్డ్ థియరీ చూసినప్పుడు సైంటిస్ట్ పేర్లు మనకి డాబరైనర్ కానీ, న్యూలాండ్స్ కానీ, లేకపోతే లాథర్మేర్ కానీ, లేకపోతే మ్యాన్లీఫ్ కానీ వీళ్ళందరి పేర్లు మనకు వినపడతాయి. వాళ్ళ కృషిని మనకి పీరియాడిక్ టేబుల్ సంబంధించి చాలా చేశారు. మనకి ఇప్పటి యొక్క న్యూ పీరియాడిక్ టేబుల్ సంబంధించి వాళ్ళ కృషి చాలా ఉంది మనకి. ఇప్పుడు అటామిక్ నెంబర్ బేస్ చేసిన పూర్వం అంత అటామిక్ వెయిట్ మీద మనకి క్లాసిఫికేషన్ అనేది జరిగింది మనకి. సో ఇవాళ ఒక పాయింట్ దీని గురించి చూసి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొన్ని పాయింట్స్ మనం చూద్దాం. ఇవాళ డాబరైనర్స్ లా ఆఫ్ ట్రయాడ్స్, డాబరైనర్ త్రికాలు అని పిలుస్తాం. అండ్ దీని ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని, కెమికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్లో అంటే పరమాణు భారం పెరిగేటటువంటి క్రమంలో ఒక 3 మూలకాలను ఒక గ్రూప్గా ఈయన సెట్ చేసి వాటి పేర్లు ట్రయాడ్స్ అనేది ఒక దాన్ని చెప్పడం జరిగిందనమాట. ట్రయాడ్స్ త్రికాలు అంటే ఏ ఎలిమెంట్స్ త్రికాలు అనేది కూడా ఇంపార్టెంట్ బిట్, మీకు ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి అయితే మనకి దేని మీద బేస్ చేసుకుని చెప్పారంటే డాబరైనర్ ట్రయాడ్స్ని సిమిలర్ ప్రాపర్టీస్ అనమాట, సారూప్యమైనటువంటి ధర్మాలను బేస్ చేసుకుని. రెండోది అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్, పరమాణు భారాలు పెరిగే క్రమంలో ఈ యొక్క గ్రూపుల్ని మనకి సెట్ చేయడం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇందులో ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక 3 ఎలిమెంట్స్ని మనం చెప్పినప్పుడు 3 ఎలిమెంట్స్ 1, 2, 3 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో యావరేజ్ అటామిక్ వెయిట్ ఫస్ట్ ఎలిమెంట్ది, థర్డ్ ఎలిమెంట్ది కనుక యావరేజ్ అటామిక్ వెయిట్ తీసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు ద మిడిల్ ఎలిమెంట్ అని ఒకటి చెప్పారనమాట. ఒక 3 ఎలిమెంట్స్ తీసుకుంటే ఈ మొదటిది ఈ మూడవ దాని యొక్క యావరేజ్ అటామిక్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తే మధ్యలో ఉండేటువంటి ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ దానికి సమానంగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. ఇది ఒక పాయింట్ మీద ఈయన ఒక క్లాసిఫికేషన్ చేశారు, డాబరైనర్ ట్రయాడ్స్. అందులో దేనికి సంబంధించిన ఎలిమెంట్స్కి ఈయన మనకి క్లాసిఫై చేశారు తెలుసుకుంటే, ఫస్ట్ ఒక తీసుకుంటే లీథియం, తర్వాత సోడియం, తర్వాత పొటాషియం ఒక గ్రూప్ మనకిది. అంటే డాబరైనర్ ట్రయాడ్స్లో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన గ్రూప్ ఏదంటే లీథియము, సోడియము, పొటాషియం. అంటే ఫస్ట్ ఎలిమెంట్ లీథియంకి సంబంధించిన అటామిక్ వెయిట్ 7, ఈ థర్డ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ 13, రెండు కలిపితే మనకి 46/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 23. దట్ ఈస్ సోడియం అటామిక్ వెయిట్ మనకి 23కి మనకి ఇక్కడ సమానం అవుతుంది అనమాట. అంటే మనకి ఇది ఫెయిల్యూర్ కూడా ఉంది, అంటే లో మాస్కి సంబంధించి హై మాస్కి సంబంధించిన దాంట్లో కొంచెం క్లాసిఫికేషన్ కొంచెం కుదరకుండా. సో మనకి బిట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రయాడ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కాల్షియము, స్ట్రాన్షియము, బేరియము, తర్వాత క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, తర్వాత సల్ఫరు, సెలీనియము, టెలూరియము. అంటే ప్రజెంట్ మనం పీరియాడిక్ టేబుల్ చదివేటప్పుడు ఫస్ట్ గ్రూప్ ఇది, సెకండ్ గ్రూప్ ఇది, అలాగే మనకి 7th గ్రూప్, అలాగే 6th గ్రూప్, ఈ గ్రూపుల్లో ఉన్న ఎలిమెంట్స్ అనమాట మనకి ఇవి. సో డాబరైనర్ ట్రయాడ్స్ ఏమనగానే మనకి వీటిని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకటి లీథియము, సోడియము, పొటాషియము, కాల్షియము, స్ట్రాన్షియము, బేరియము, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, సల్ఫరు, సెలీనియము, టెలూరియం, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ క్లాస్లో మీకు నేను ఏం చెప్తానంటే న్యూలాండ్స్ సంబంధించిన ఆక్టేవ్స్ అనే ఒకటే కాన్సెప్ట్ చెప్పారు, తర్వాత మ్యాన్లీఫ్ ఒక టేబుల్ చెప్పారు. ఇవి డిస్కస్ చేసిన తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి పీరియాడిక్ టేబుల్, దీనికి ఉన్నటువంటి లాస్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఇది పీరియాడిక్ టేబుల్ పార్ట్ 1గా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 అది మీరు గుర్తుపెట్టుకుని ఫాలో అయితే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.